హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి ట్రక్ బ్లాగ్. ప్రస్తుతం అయితే మనం అల్లం లోడ్కి వెళ్తున్నాం. ఈ లోడ్ వచ్చి మనకి ఫస్ట్ మనం హుబ్లీలో అన్లోడ్ చేసాం. హుబ్లీ అన్లోడింగ్ చేసిన తర్వాత 4 days మనకి లోడ్ లేదు. తర్వాత హావేరీ వచ్చినాం బియ్యం ఎత్తుకుందామని. అది కొంచెం ఇబ్బంది పడి అది లోడ్ వద్దాం బియ్యం. ప్రస్తుతం అయితే ఇప్పుడు అల్లం లోడ్కి వెళ్తున్నాం. ఈ అల్లం లోడ్ వచ్చి మనకి షికారీపురం నుంచి 3 పాయింట్ అన్లోడ్ అనమాట. 3 పాయింట్ అన్లోడ్. 3 పాయింట్ అన్లోడ్ అంటే ఫస్ట్ ఒంగోలు, గుంటూరు, తర్వాత విజయవాడ 3 పాయింట్లు అయితే మనం అన్లోడ్ చేయాలి. కిరాయి అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతం అయితే లోడింగ్ ఎట్లా చేస్తారు ఏంటనేది మనం షికారీపురం వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ముందు చెప్పు. చూడండి ఒకసారి రోడ్లు అనేవి ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయో, చాలా నీట్గా ఉన్నాయి కదా. చిన్నగానే ఉన్నాయి కానీ గుంతలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇలా ఉంటే చాలు ఒక బండి నడపడానికి. తర్వాత మనకి ఘాట్ రోడ్ లాగా వచ్చిందనమాట రౌండ్. అందులో ఈ కొండ, ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, గ్రీన్ అండ్ గ్రీన్గా. అక్కడ పొలాలు, ఆ ఎత్తెత్తుగా చెట్లు కనబడుతున్నాయి కదా సైడ్లో, అవన్నీ వచ్చి వక్క చెట్లు అంటారు. వక్క కూడా వస్తుంది కదా, చెట్లే ఆ చెట్లే అయ్యి. ప్రస్తుతానికైతే లోడింగ్ పాయింట్లోకి వచ్చాం ఫ్రెండ్. ఇవాళ అయితే మన బండి అయితే లోడ్ అవ్వదు. ఆల్రెడీ మనకి వెస్ట్ బెంగాల్ బళ్ళు కూడా ఉన్నాయి. అవి లోడ్ అయిన తర్వాత మన బండి అయితే లోడ్ అవుతుంది. ఇవన్నీ అల్లం బస్తాలు ఫ్రెండ్స్. ఆ ముతక్ గోతాలు, ఆ ప్లాస్టిక్ గోతాలు ఇవన్నీ వచ్చి వెస్ట్ బెంగాల్ వెళ్తున్నాయి. ఆ బండి కూడా వెస్ట్ బెంగాల్ లోడ్ చేసింది. మన బండిలో అయితే ఒక 80 బ్యాగ్స్ అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, అల్లం ఎంత నీట్గా ఉన్నాయో. ఈ కడిగిన అల్లం ఇది. ఈ కడిగిన అల్లం వచ్చి కలకత్తా, వెస్ట్ బెంగాల్ అట్ట వెళ్తుంది. ఇదిగోండి ఈ ట్రాక్టర్లో వచ్చింది కదా మట్టికి, కొంచెం లైట్గా మట్టి అంటూ ఉంటుంది, పొలం నుంచి డైరెక్ట్ వచ్చింది. ఇవైతే మన ఆంధ్రాలో వస్తుంది. ఇదిగోండి ఈ ట్రాక్టర్ అయితే ట్రక్ లేపి ఆగింది కదా. ఈ ట్రక్ లేపడం వల్ల ఈ బెల్ట్ ద్వారాగా ఈ మిషన్లోకి వెళ్ళి ఇట్లా కడిగించుకొని అల్లం డైరెక్ట్గా బ్యాగ్లో పడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఇట్లా ఫిల్ చేసి బళ్ళకి లోడ్ చేసేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇది కూడా అల్లమే. ఇది కూడా ఆ మిషన్లో వేయాలి. వేస్తే ఈ బస్తాలు పట్టేసి మన బళ్ళకి ఎట్టేస్తారు అన్నమాట. ఇదిగోండి ఎట్లా ఎత్తుతున్నారు చూడండి. వాళ్ళ చేతిలో ఒక కర్రలాగా ఉంది. ఆ కర్రతో ఇది చేసి ఎత్తుతున్నారు. ప్రస్తుతం అయితే ఒక 100 బ్యాగులు ఎత్తారు ఫ్రెండ్స్ ఆ పాయింట్లో. మళ్ళీ 2వ పాయింట్లోకి అయితే వచ్చాము. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇదిగోండి ఈ అల్లం మొత్తం మన బస్తాల్లోకి ఎత్తి మన బండిలోకి ఎత్తాలి. చూద్దాం ఈ లాస్ట్లో ఎన్ని బ్యాగ్స్ అవుతాయో. మనకైతే 220 బ్యాగ్స్ అని చెప్పారు ఫ్రెండ్స్. ఒకవేళ 220 బ్యాగ్స్ కంటే ఎక్కువ పడితే మనకి డబ్బులు బాడుగా ఎక్కువ రాయాలి. చూడండి ఒకసారి ఎంత రాస్తారో, ఎన్ని బ్యాగ్స్ వస్తాయో చూద్దాం. ఈ మట్టి రోడ్లోంచే ఫ్రెండ్స్ మనం అయితే వచ్చింది. ఎంత చిన్నగా ఉందో చూడండి. దగ్గర 1 కిలోమీటర్న్నర బ్యాక్ వచ్చాను. రివర్స్ చేసుకుంటూ వచ్చాను అంతే. చూడండి రోడ్ అయితే ఎట్లా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే లోడ్ అయిపోయింది. 252 బస్తాలు పట్టినాయి. ఒక్కో బ్యాగ్ వచ్చి 60 కేజీలు, 60 కేజీస్ బ్యాగ్ అనమాట. ప్రస్తుతం అయితే లోడ్ చేసుకొని మన ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్లో పెట్టేశాము. ముఠా వాళ్ళకి పట్టాలేమంటే ఇప్పుడు కాదు, బయలుదేరేటప్పుడు వేద్దాం అని చెప్పి అన్నారు. ఎందుకంటే కొంతమంది లోడ్ అవ్వగానే బయలుదేరిపోతారనమాట. అందుకని చెప్పి పట్టాలు అయితే వేయలేదు. ఓకే, పట్టాలు అయితే నైట్ 7ంటికి వచ్చారు ఫ్రెండ్స్ ముఠా వాళ్ళు. 7ంటికి వచ్చి పట్టలు వేయడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి ఎట్లా వేస్తున్నారండి. మొత్తం సింగల్ లాగాలి, పచ్చిసరుకు బండి కదా. నైట్ అయితే బండి ఆపకుండా కొట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బండి అయితే లోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బయలుదేరాలి. ఆల్రెడీ బయలుదేరడం అయితే అయిపోయింది.
ఈ శివబగ్గ నుంచి చిలికెర వెళ్ళే రోడ్లో ఈ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇది సిటీలో ఉంది ఈ ఫ్లైఓవర్, అవుటర్ రింగ్లో ఉంది. ఇంతకుముందు ఎక్కువ మనం కర్ణాటక తిరగడం లేదు కాబట్టి ఇదంతా నాకు రోడ్స్ కొంచెం కొత్త ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే నేను కర్ణాటక తిరిగాను కానీ హుబ్లీ ఆ సైడ్ తిరిగాను. హుబ్లీ అంటే మనం కర్నూలు అటు సైడ్ నుంచి వచ్చాము, బళ్ళారి అటు సైడ్ నుంచి. ఈ ఇటు నుంచి చిలికేరి, అనంతపూర్ ఈ సైడ్ ఎప్పుడు రాలేదన్నమాట. ప్రస్తుతం అయితే ఒక 7,000 ఆయిల్ కొట్టించాను, 7,000 రూపీస్ది. ఆల్రెడీ 10,000ది హుబ్లీలో కొట్టించాను. సరిపోతుందో లేదో అని 17,000 కొట్టిస్తున్నాను. ఇది కూడా సరిపోదు, దారిలో కొట్టించాలి మళ్ళీ. ఇవ్వండి ఫ్రెండ్స్, దారిలో వస్తుంటే ఒక బండి అయితే యాక్సిడెంట్ అయింది. దీన్ని ఎవరు గుద్దలేదు కానీ అన్కంట్రోల్ అయ్యి పడిపోయింది. లోడ్ అయితే ఏం లేదు, ఎంటీ బండి. ఎట్లా కంట్రోల్ కాకుండా పడిపోయిందో అర్థం కావట్లేదు. అని మనం వచ్చేపాటికి బండి అయితే లేపేశారు. ఇప్పుడే ఫ్రెండ్స్ జరిగింది ఇది. ఇంకా టైం అయితే అవ్వలేదు, అరగంట గ్యాప్లో పడిపోయి ఉంటుంది. చూడండి, ట్రైన్ టైర్లు కూడా లేచిపోతున్నాయి బండిలు వేసేటప్పుడు. చూడండి ఒకసారి. మళ్ళీ దగ్గరికి వెళ్తే చేస్తే కొంచెం బాగుండదని చెప్పి దూరం నుంచి చూస్తున్నాను. ఆ డ్రైవర్ అన్నలకు కూడా దాంట్లో ఉంది ఏదో వాళ్ళ కర్మకాలి పడిపోయింది. అట్లా అని మనం దగ్గరికి వెళ్ళి అట్లా వీడియో తీసుకుంటే బాగోదు ఫ్రెండ్స్. ఒకటి హెల్ప్ చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. కానీ మనం ఆల్రెడీ అక్కడ మొత్తం పని జరుగుతుంది కాబట్టి పోలీసులు కూడా ఉన్నారు. దగ్గరికి వెళ్తే ఒక్కసారి ఫైర్ అవుతారు వాళ్ళు. అందుకని చెప్పి దూరం నుంచి వీడియో తీసాను వాళ్ళకి కనబడకుండా. ఓకే ఫ్రెండ్స్, నైట్ మొత్తం తోలాము. దగ్గర అనంతపూర్ ఇవన్నీ దాటేసాము. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. పొద్దున్న 4 అవుతుంది. బండి ఆడన్నా ఆపుదామంటే మన టైం సరిపోయిద్దో లేదో అని చెప్పి పెట్టేస్తున్నాను. చూడండి ఒకసారి ఈ ఫ్యాన్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. క్లైమేట్ సూపర్ ఉంది కదా. పొద్దున్న 4 నిద్రైతే వచ్చేస్తుంది కానీ ముందరికి వెళ్ళి ఆపుకుందామని. ఈ టైంలో పడుకున్నామంటే చాలా టైం పడుకుంటాను. అదే కొంచెం ఎండ వచ్చినాక పడుకుంటే కొంచెం ఎక్కువసేపు పండుకోవచ్చు. గిద్దలూరు ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. గిద్దలూరు ఘాట్ దగ్గర ఇది. మధ్యలో ఒక 2 అవర్స్ అయితే పడుకున్నాను. ఇదిగోండి, చలి కేంద్రంలో కూలింగ్ నీళ్ళు ఫ్రీగా జనాలకి పంచుతున్నారు అన్నమాట. చూడండి ఒకసారి. నుంచి వచ్చే లారీలు ఇవన్నీ ఘాటికి దిగిన తర్వాత ఇక్కడే నీళ్ళు పట్టుకుంటారు. ఇంతకుముందు కూడా పట్టుకున్నాను అనమాట. ఇవి అయితే కూలింగ్ మిషన్. దాంట్లో లీటర్ బాటిల్స్, 2 లీటర్ల బాటిల్సే 25 లీటర్స్ పట్టుకునేవారు అనమాట. ఇదిగోండి ఘాట్లో కూడా చూడండి ఎంత బాగుంది అసలు క్లైమేట్. రీసెంట్గా వర్షాలు పడి వెళ్ళినాయి కదా, గ్రీనరీ సూపర్గా ఉంది అసలు. గిద్దలూరు ఘాట్ ఇది. ఘాట్ మొత్తం చూపించాలని చాలా టైం పడ్డది ఫ్రెండ్స్. అందుకని చెప్పి మీకు మొత్తం స్కిప్ చేసేసాను. ప్రస్తుతం అయితే ఒంగోలు అయితే వచ్చేసాం. 8:30 అయింది. 8:30కి లోన్ రానిచ్చారు బండి. అన్లోడ్ అయితే అయిపోయింది ఒంగోలులో. అదే నైట్ కొట్టుకొని గుంటూరు అయితే వచ్చేసాను. 3ంటికి వచ్చాను. షాప్స్ అనేవి 6-6:30కి ఓపెన్ చేస్తారు గుంటూరులో. ఇక్కడ కూడా గుంటూరు అయితే అన్లోడ్ అయిపోయింది. గుంటూరు నుంచి మళ్ళీ ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలి. కానీ విజయవాడ అయితే నేను వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. మా నాన్నకైతే బండి పంపించేశాను. అంటే నైట్ మొత్తం 2 రోజులు తోలుకొని వచ్చాను కదా. మా నాన్న ఎట్లాగో ఉన్నాడు ఇంట్లో, ఆయనకైతే పంపించేశాను. ఓకే ఫ్రెండ్స్, కర్ణాటక ట్రిప్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.